వీళ్ళ ఫ్రాంచైజ్ మూవీస్ అనేవి ఆ యూనిక్నెస్ ఉండిద్ది ఇన్వెస్టిగేషన్లో. మీరు ఎప్పుడు ఆ పేరుని చెడగొట్టుకోకూడదు. సో అది నా తాపత్రయం. మొత్తానికి హిట్ ఫ్రాంచైజ్లో 3rd ఇన్స్టాల్మెంట్ పార్ట్ 3 రిలీజ్ అయిపోయింది. ప్లాట్ అయితే మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. పాపం ఒక అమాయకుడు మరి క్రైమ్ చేశాడు. అది ఎందుకు చేశాడు, పాపం మనకి ఏం మాయరంగా వచ్చింది. సో ఇది మనం థియేటర్ చూస్తాం, మన వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తారు. సో ఇది మనం థియేటర్ చూస్తాం అనమాట. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే, ఇది పక్కన పెట్టేస్తే ఫస్ట్ థింగ్, నాని గారికి అయితే యాక్షన్ చేద్దాం, మంచి మంచి యాక్షన్ చేద్దాం, ఆ జోష్ ఆ ఉత్సాహం అయితే విపరీతంగా కనిపిస్తుంది. దాంట్లో అసలు డౌటే లేదనమాట. అండ్ ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ ఓకే టు ఓకే 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 కానిచ్చేద్దాం ఓకే అని బయటకు వచ్చాయి అనమాట. మీకు తెలుసు, నాకు తెలిసి ఇప్పుడు మీకు షాక్ వింటారు. ఎందుకంటే బ్రో నీ వన్ ఆఫ్ ది నీ ఫేవరెట్ జోనర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్, దీంట్లో ఏమైంది, ఎందుకు ఎట్లా అంటే కంగారు పడద్దు, చాలా సీరియస్గా డిస్కస్ చేద్దాం. హఠాత్తుగా వెళ్ళిపోవద్దు. నేను ట్రైలర్లో రియాక్షన్ రివ్యూలో ఒక పాయింట్ మెన్షన్ చేశాను. ఈ హిట్ ఫ్రాంచైజ్ అనేది వాళ్ళకి ఆ పేరు అంటే జనాలు ఎందుకు ఎక్సైట్ అవుతారంటే ద యూనిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అంటే ఎగ్జాంపుల్ ఒకే ఒక మొక్క చెప్తాను. హిట్ పార్ట్ 1లో మొక్కలు అంటే ఒక మనిషిని పాతి పెట్టేసిన తర్వాత అలాంటి 2 కలిసి పెరిగినప్పుడు ఒకే చోట ఉన్నప్పుడు ఇలాంటి యూనిక్ వే ఆఫ్ పాయింట్స్ని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేయటం, ఇలాంటివి మనం ఇంప్రెస్ అయ్యామన్నమాట హిట్ ఫ్రాంచైజ్లో. వేరే నార్మల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి ఆ యూనిక్నెస్ అనేది ఉంది, అందుకు మనం ఎక్సైట్ అవుతూ ఉంటాం అనమాట. అట్ ది సేమ్ టైం ఇంకో పాయింట్ మెన్షన్ చేశాను అక్కడ. నాకు ఈ ట్రైలర్ చూసిన రివ్యూలో వైలెన్స్ అనేది, యాక్షన్ అనేది ఎంత ఉన్నా పర్లేదు, బట్ అది అండర్ లేయర్గా ఉండాలి. మెయిన్ మోటివ్గా ఇన్వెస్టిగేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండర్ లేయర్గా గుడ్లు పీకి గోళీలు ఆడినా కానీ నాకు ప్రాబ్లం లేదు. అట్ సింపుల్ చెప్తున్నాను, ఒక లైన్లో అంత వైలెన్స్ ఉన్నాక నాకు ప్రాబ్లం లేదంటున్నా. కానీ ఎప్పుడైతే వైలెన్స్కి యాక్షన్కి మెయిన్ ప్రయారిటీ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ని అండర్ లేయర్గా చేస్తారో అక్కడ ఈ హిట్ ఫ్రాంచైజ్ ఒక మూల స్తంభం అనేది పక్కెళ్ళిపోద్ది. అది జరగకూడదు, అది జరిగింది ఇక్కడ. అందుకనే సీరియస్గా డిస్కస్ చేద్దాం అన్నాను. ఇప్పుడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ అంటే మనందరం కూడా దేనికోసం విపరీతంగా వెయిట్ చేస్తుంటే 2 విషయాలు ఉంటాయి. ఒకటి, మరి అమ్మ ఈయా మర్డర్ చేసి అచ్చపోయి అన్న నా సంకలో బిల్లు పెట్టుకుని ఊరి మొత్తం తిరిగాడు ఆయన. అసలు ప్యాట్రస్ని ఏం వాడుకున్నాడు, బొల్లి రాశాడు రా. ఇలాంటి 2 సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ కోసం మనం చూస్తూ ఉంటాం అనమాట. దీంట్లో ఒకటి తగిలినా కానీ మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండిద్ది. ఎందుకంటే ఎన్నో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ మనం చూసాము. సో మనం కూడా అక్కడ అది ఎలా చేస్తాడు, ఇలా చేస్తాడు, ఇలా కనిపెడతాడు, మనం కూడా ఒక పక్క ఆలోచిస్తూ ఉంటాం అనమాట. బట్ ఇక్కడ మీకు ఆ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అనేది 2 కాదు కదా, 2లో ఒకటి కూడా మీకు ఉండదు. మూవీ తరోలి చెప్తున్నాను. కమింగ్ టు ది ఫస్ట్ హాఫ్ మ్యాన్. ఫస్ట్ హాఫ్ లో మనకి అర్జున్ సర్కార్ క్యారెక్టర్ని చాలా మంచిగా ఎస్టాబ్లిష్ చేసి స్లోగా లేయర్ బై లేయర్ మొత్తం క్యారెక్టర్ని రివీల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట, విచ్ ఇస్ వెరీ గుడ్. స్లోగా సెటప్ చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం స్టోరీ టెల్లింగ్ లో కూడా మనకి వరల్డ్ బిల్డింగ్ కి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు, బట్ చాలా ప్రాపర్ గా సెట్ చేశారు. లవ్డ్ ఇట్. అండ్ ఆల్సో స్టోరీ వైజ్ గా, స్టోరీ టెల్లింగ్ వైజ్ గా ఆ యూనిక్నెస్ అనేది ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ లో 1-2 చోట్ల అనిపించింది. కానీ బట్ ద మెయిన్ ఫ్యాక్టర్ సర్ప్రైజింగ్ అనేది, ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అనేది ఫస్ట్ హాఫ్ తరలో ఎక్కడ మనకు అనిపిదు. అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ ఆ ఇంటర్వెల్ కన్నా ఒక మంచి చిన్న బట్ ఆ బ్యాంగ్ అన్న ఇచ్చి ఏమైనా క్లోజ్ చేస్తారంటే లేదు, నార్మల్గా క్లోజ్ చేశారనిపించింది. సో అదనమాట ఓకే అనిపించింది ఫస్ట్ హాఫ్. కమింగ్ టు ది సెకండ్ హాఫ్ మ్యాన్. సెకండ్ హాఫ్లో అట్లీస్ట్ ఆ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ కానీ ఇన్వెస్టిగేషన్ కొత్త మలుపులు ఏమైనా తిరుగుతాయా అంటే లేదు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కపుల్ ఆఫ్ మినిట్స్కి కేస్ క్లోజ్డ్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్, అంతే. ఇంకా అందుకే చెప్పాను స్టార్టింగ్లో సినిమా ఎలా ఉందంటే ఓకే 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 ఓకే. ఎందుకన్నానంటే ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఆ కపుల్ ఆఫ్ మినిట్స్కి ఇంకా సర్వైవల్ మొత్తం ఇంకా యాక్షనే, 1 ప్లేస్లో ఇంకా అంత యాక్షనే అనమాట. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకు మనడు కొంచెం ట్రయల్లో కూడా డౌట్ పడ్డాడు. అండ్ ఇక్కడ అది అంతే ఉందన్నమాట. ఇంకేముంది, ఇంకా యాక్షన్ అంతా 1 సైడ్ కూడా వస్తారు, కోయించుకుంటారు, మంచిగా వెళ్ళిపోతారు. బట్ క్లైమాక్స్ని మంచిగా డిజైన్ చేసుకున్నారు, కొంచెం అంత ఈక్వాలిటీ మెయింటైన్ చేసి వైలెన్స్లో కూడా బాగానే చూపించారు అనిపించింది. క్యామియోస్ పెద్దగా అనిపించలేదు, వచ్చారు చేశారు వెళ్ళారు అని అనిపించింది అంతే, అంత కిక్కి రాలేదు పెద్దగా. అట్ ది సేమ్ టైం ద లీక్విడ్ క్యామ్, పేర్లు నేను చెప్పలే, లీక్విడ్ క్యామ్ ఏదైతే ఉందో నేను ఆయనకి ఈ బాడీ లాంగ్వేజ్ని సెట్ చేస్తాను అనుకున్నా. జస్ట్ ఒక అజంప్షన్, ఒక చిన్న చీకట్లు రాయలా వేసాను అనమాట. కొంచెం అంత మ్యాచ్ ఉంది ఆ బాడీ లాంగ్వేజ్ అనేది. సరే ఓకే చూద్దాం నెక్స్ట్ పార్ట్లో ఎలా యూజ్ చేసుకుంటారా అనిపించింది. సో అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. అండ్ ఇంకా ఓవరాల్గా హిట్ ఫ్రాంచైజ్లో పార్ట్ 1 తోప్, ది బెస్ట్.
ఇంకా రిమైనింగ్ నథింగ్, అసలు దాని దరిదాపులు కూడా రావన్నమాట. హిట్ 3 అయితే అసలు కంపారిజన్ కూడా చేయకూడదు మనం. అసలు హిట్ 1 అది అప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది అనమాట. సో ఇప్పటికన్నా వీళ్ళు వచ్చే నెక్స్ట్ 4th కానీ 5th 6th ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ వస్తే అన్ని ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడు కూడా యూనిక్నెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ అనేవి మెయిన్ ప్రయారిటీగా ఉండాలి. అండర్లేయర్గా చెప్పే కదా స్టార్టింగ్లో, గుడ్లు బిగే గోయలు ఆడిన అంత వైలెన్స్ పెట్టినా కానీ ప్రాబ్లం లేదు. వీళ్ళ ఫ్రాంచైజ్ మూవీస్ అనేవి ఆ యూనిక్నెస్ ఉండిద్ది ఇన్వెస్టిగేషన్లో. మీరు ఎప్పుడు ఆ పేరుని చెడగొట్టుకోకూడదు. సో అది నా తాపత్రయం, బాధ అనుకోవచ్చు. ఎందుకంటే ఐ లవ్ ది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జోనర్ మ్యాన్, మై ఫేవరెట్ జోనర్. సో ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటాను. సో అది విషయం అయితే. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ సిల్వర్ స్టార్. సో కమింగ్ విత్ ది పర్ఫార్మెన్సెస్, నాని గారు బాగా చేశారు. ఆయనకి ఇచ్చిన రోల్లో యూనిక్ వే ఆఫ్ క్యారెక్టర్, అంటే చాలా కాలమైంది ఆయన ఒకసారి కొత్త యూనిక్ క్యారెక్టర్ చూసి. సో బాగా చేశారు, మంచిగా సూట్ అయ్యారు. అండ్ ది రిమైనింగ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎవ్రీబడి దే వర్ డీసెంట్ ఇన్ ద రోల్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓకే ఫీలింగ్, పెద్ద గేమ్ లేదు. అండ్ సాంగ్స్ అయితే చండాలంగా ఉన్నాయి. అప్పుడు అది చెప్పి సాంగ్స్ చండాలంగా ఉన్నాయి, మూవీలో అసలు లేపేసిన పెద్ద తేడా ఉండదు. అది బ్యాటర్. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ బాగానే మెయింటైన్ చేస్తారు. అండ్ ఇంక్లూడింగ్ సీజీ వర్క్ కూడా బాగానే మెయింటైన్ చేస్తారు. సీజీ కూడా బాగుంది. సో మ్యాన్, దాట్స్ రివ్యూ ఆన్ హిట్ 3. అండ్ దాట్స్ ఇట్. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.